రాష్ట్ర సంస్కృతి, పర్యాటకం, సాహస క్రీడలు, తెలుగు వైభవాన్ని ప్రతిబింబించే బీచ్ ఫెస్టివల్ వేడుకకు పాకల సముద్ర తీరం వేదికగా మారింది. ఉమ్మడి జిల్లాలో ప్రప్రదంగా సువిశాలమైన తీర ప్రాంతం, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమైన పాకల తీరంలో మారిటైమ్ బోర్డు, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ ను కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పన కుమారి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రతో కలిసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు బెలూన్లు గాలిలోకి వదిలి బీచ్ ఫెస్టివల్ వేడుక ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయ నృత్యాలతో పాటు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక కార్నివాల్స్ తో పాటు కొమ్ము, కొయ్య, గుల్ల, దింశ, కాళిక, పులివేషాలు, కోలాట నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. పాకల గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకల బీచ్ ఫెస్టివల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రఖ్యాతి గడించిన వస్తువుల అమ్మకాలకు సంబంధించిన స్టాల్స్ ను ప్రారంభించారు. తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా పోటీలు ప్రారంభంలో భాగంగా జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించగా బీచ్ ఫెస్టివల్ జెండాను ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఏపీ టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, హెలికాప్టర్ రైడ్ ప్రారంభించి తొలిసారిగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల సత్య, నౌకసాని బాలాజీ, షేక్ రియాజ్ తదితరులు హెలికాప్టర్లో పాకల తీర ప్రాంత అందాలను వీక్షించారు. స్పీడ్ బోట్, వాటర్ గేమ్స్ ప్రారంభించి కొద్దిసేపు వాటర్ గేమ్స్ లో ఉల్లాసంగా పాల్గొని సందర్శకులను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల సత్య, నౌకసాని బాలాజీలు ఉత్సాహపరిచారు. తీరం వెంట గుర్రాలపై స్వారీ చేశారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, కొండపి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. Okay.
మీరేం ముందుంటున్నారు ఒక్క ఫోటో కూడా సార్ 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 సెల్యూట్ సార్ సార్ అఫీషియల్ వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేయించేసి అదే చెప్తే పైకి వెళ్తారు వాళ్ళు అక్కడే పక్కన ఎక్కడో అవుతాడు పెడతా ఉంటారు మనకు అన్ని అడ్డాలు అవుతా ఉంటాయి. బాలాజీ తర్వాత రియాజ్ ఎంతమంది 5 minutes మీ దాంట్లో మీరు వెళ్తారు అమ్మ మీరు మిగతా వాళ్ళు వెనక్కి వచ్చేస్తే
లేదంటున్నా మామా పడ్డాడు పడ్డారు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయదండి. అలానే మీతో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫిబ్రవరి 14-15 తేదీ కార్యక్రమాల్లో 2 రోజులు పాకల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు సత్య గారు, అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. మంచి సెలక్షన్ ఇది. ఇద్దరికి దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మన బాలాజీ గారు, మన మంత్రివారిలో బాల వీరాంజనేయ స్వామి వారికి కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం, దాదాపు 1,00,000 మంది 2 రోజుల్లో కూడా వస్తారు. ఇవాళ ఒక 50,000 మంది, రేపు ఒక 50,000 మంది. ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం ఏర్పడింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక బీచ్ ఫెస్టివల్కి రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం, దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఈరోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా జరిపించారు వారు. దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమారి గారు, ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్ట్ ఇక్కడికి రావటం అనేది ఉంది. ఇక్కడ మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువ రేట్ అనేది పెట్టలేదు. దాదాపు ఒక 4,000 రూపాయలతో 5 మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చే దాని కొరకు పెట్టడం అనేది, దానికి ప్రత్యేకంగా సోదరులు దామచర్ల సత్య గారిని, అదేవిధంగా మన నూకసాని బాలాజీ గారిని ఇద్దరిని కూడా ప్రశంసించవచ్చు విషయం. అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టరు, ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు అవన్నీ కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది. ఇది కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్. అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అన్నది కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు. అందరూ ఎక్సలెంట్ ప్లానింగ్. ఏ చెప్పుకున్నా కూడా సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట ప్రైడ్ మీడియా వెంకట్ గారిని కూడా ముందు నుంచి కన్సల్ట్ చేస్తూ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలనేది వారి కోరిక. అది ఢిల్లీలో చెప్పాడు, నాకు కలిసినప్పుడు ఆ ముందు కూడా
విజయవాడలో చెప్పాడు. ఎప్పుడు చూసినా బీచ్ ఫెస్టివల్ ఏందా ఇదే మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎంపీని. బట్ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు సత్య గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం, ఆ ప్రైడ్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీకం తరఫున, ఒంగోలు పార్లమెంటు ప్రజానీకం తరఫున కూడా వారికి, బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ని మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్లో అయినా లేకపోతే ఛానల్స్లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నిట్లో కూడా మీరు ప్రచారం చేయండి. పాకల్లో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నేరుగా ఇప్పుడు హైవేస్, నేషనల్ హైవేస్ రెండు కలిపి ఈ గ్రీన్ఫీల్డ్ ఈ యొక్క బీచ్కి బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 6 కిలోమీటర్లో హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం. ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగొండి శ్రీనివాసరెడ్డి గారితో మన ఎలిపేట రైడ్లో ఉన్నప్పుడు, సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్కి వేయగలిగితే టూరిజంకి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్ ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. 4 కిలోమీటర్లు, దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నామని కూడా తెలియజేసుకుంటూ, పార్లమెంట్ సభ్యులు మన మాగొండి గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో టెండర్లకు కూడా అది పిలవబోతూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ, బాలాజీ గారు కానీ, మన ఎంపీ మాగొండి గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు కానీ, మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు, మన ఎంపీ మాగుంట గారు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంటు అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి. ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడున్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి కూడా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రమోషన్కి కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. వనరులు కనుక ఇలాగే మనం కోఆపరేట్ చేయగలిగితే తప్పకుండా మన బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఫ్యూచర్లో. సంతోషం. ఈరోజు ప్రకాశం జిల్లా అందున నాకు సొంత మండలం సింగరాయకొండ, పక్కనే నా గ్రామం బింగినపల్లి, పాకలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన విలేజ్. ఈ గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా, వారి ప్రేరణగా, వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషకరమైన పరిస్థితులను కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు అంతర్ధానమై పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజం అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పొంతలు తొక్కించడానికి
ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టడానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ 19,000 కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన సమ్మిట్లో, సిఐఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేయించుకోవడం కూడా జరిగింది. దీని కారణంగా ఇవాళ పాకల బీచ్ విషయానికి వస్తే చాలా పెద్ద బీచ్, లెంతీ బీచ్, చాలా సేఫ్ అండ్ అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా. అయితే దీని మీద శ్రద్ధ చూపక కారణంగా కొంత నిర్లక్ష్యానికి గురి కావటం. అయితే 2014-19కి ముందు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిసార్ట్స్, రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, 2 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.